సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కిస్టారెడ్డిపేటలో స్కూల్కి వెళ్దామని విద్యార్థులు స్కూల్ బస్ ఎక్కగా ఒక్కసారిగా ఆ బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన వాచ్మెన్ డ్రైవర్కు సమాచారం అందించడంతో హుటాహుటిన పిల్లల్ని బస్సులో నుంచి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. విజువల్స్ లో చూస్తున్నాం. సడన్ గా బస్సు నుండి అక్కడ మంటలు రావడంతో వాచ్మెన్ గుర్తించి డ్రైవర్ కి చెప్పడంతో లోపలున్న స్కూల్ విద్యార్థులందరినీ కూడా బయటకు తింపేశారు. దీంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని అనుకోవాలి. ఇమీడియట్ గా కూడా ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడ ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏ రకంగా బస్సులో నుండి మంటలు చెలరేగుతున్నాయో, ఏ రకంగా బస్సు పూర్తిగా దగ్ధమైపోయిందో, లోపలున్న సీట్స్ అన్ని కూడా కాలిపోయి బస్సు సగానికి సగం పూర్తిగా దగ్ధమైపోయి జస్ట్ ఆ స్కెలిటన్ మాత్రమే కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, బస్సులో సడన్ గా అట్లా మంటలు రావడానికి అసలు కారణాలు ఏంటి? బస్ కి సంబంధించి ఏమైనా మాల్ ఫంక్షన్స్ ఉన్నాయా? అసలు అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి విద్యార్థులు అమీన్పూర్ నుంచి కిషోర్పేట మీదుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి వెళ్లే సమయంలో విద్యార్థులు 20-25 మంది ఎక్కి బస్సు రన్నింగ్ అయ్యే సమయంలో మాత్రం అక్కడ షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేగినాయి. డ్రైవర్ కి అప్రమత్తంతో ఒక ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. విద్యార్థులందరూ కూడా ఆ సేఫ్ గా కిందికి దించి ఫైర్ స్టేషన్ సమాచారం అందించి ఆ మంటలు ప్రయత్నం చేసి కొద్దిగా పూర్తి బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. దీనికి నిజంగా అది రన్నింగ్ ఉన్నట్టుంటే పిల్లలు దిగవరకే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే ఆగిన సమయంలో మంటలు రావడంతో షార్ట్ సర్క్యూట్ అనేది జరిగిందని చెప్తున్నారు. బాటి నుంచి మరి నిప్పులు ఎగిరిపడ్డాయా లేకుంటే వైరింగ్ కాలిపోయిందా అని చెప్పి కూడా వాళ్ళంతా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. వాస్తవం స్టేషన్లో అయితే బస్సులో నిజంగా పిల్లలకు ఫైర్ ప్రొటెక్షన్ సంబంధించిన సిలిండర్స్ ఉంటాయి, కానీ అవి కూడా లేకపోవడం, నిజంగా ఫైర్ ఇంజిన్ వచ్చేంత వరకు కూడా మంటలు పూర్తిగా బస్సు కాలిపోవడం కూడా జరిగింది. దీంతో పాటు 24-25 మంది విద్యార్థులు ఎక్కుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం వల్ల ఆ తల్లిదండ్రులు ఇటు ఢిల్లీ పబ్లిక్ కు సంబంధించిన యజమాని కూడా ఊపిరి పీల్చుకోవాలని చెప్పవచ్చు. లేదంటే భారీ ప్రమాదం జరుగుతుంది. నిజంగానే వారం 10 రోజుల కింద జూన్ 12 తారీఖు ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయ్యానో ఆ రోజు మాత్రం ఫిట్నెస్ సంబంధించి వాళ్ళు తీసుకెళ్తారు, ఫిట్నెస్ చేస్తారు, బస్సు కండిషన్ ఏ విధంగా ఉంది, నిజంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ సరిగా చూసిరా చూడలేదా లేకుంటే పబ్లిక్ స్కూల్ సంబంధించిన అంటే స్కూల్ ఏవైతే పాఠశాలకు వెళ్ళే బస్సులు ఉంటాయో వాటిని రోజు మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా చేయకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు నిజంగా కాలిపోయిందని పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ ఏదైతే వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.